ఏపీయూడబ్ల్యూజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే శ్యామ్ సుందర్ లాలుపై జరిగిన హత్యాయత్నంపై న్యాయం జరగాల్సిందేనని నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజీ కమిటీ నిర్ణయించింది. శ్యామ్పై దాడికి పాల్పడిన వారితో పాటు ఆ కుట్రకు సహకరించిన వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీనివాస సెంటర్లో ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించగా, న్యాయం జరగకపోతే బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపింది. మంగళవారం సాయంత్రం నంద్యాలలోని ఒక కార్యాలయంలో గౌరవ సలహాదారు కనకరాజు అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ తీర్మానాలు తీసుకున్నారు. బాధితుడు శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ, నాకెదురైన హత్యాయత్నాన్ని కేవలం దాడి కేసుగా నమోదు చేయటం దారుణం. మా మిత్ర బృందంతో కలిసి కొనుగోలు చేసిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి బొగ్గారపు నాగరాజు అక్రమంగా దక్కించుకోవాలనుకున్నారు. ఆ విషయానికి సంబంధించి నాకు ఆధారాలతో కూడిన ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినా న్యాయం జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల క్రితం నా మీద A-Z బాబు హత్యాయ ప్రయత్నం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పోలీసులకు ఈ విషయమై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ హత్యా యత్నంలో నా కుడి బొటన వేలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. అలాగే ఎడమ చిటికెన వేలు కూడా ఈరోజు డాక్టర్ మళ్ళీ అది కూడా ఎయిర్లైన్ ఫ్రాక్చర్ ఉందన్నాడు. దీని వెనుకల బొగ్గరపు నాగరాజు, తోట ధనంజయుడు, సుమంతు, కోట ధనంజయుడు, సుమంతు మరియు ఆ పాంప్లెట్లో ఒక 3 పేర్లు, ఎవరు మన లీలావతి, ఇంకోరెవరు నాగార్జున, వీళ్ళందరూ కలిసి నా మీద హత్య చేసి ఆ ఒక స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేయడం జరిగింది. దీని విషయమై నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కోరితే వాళ్ళ మీద ఒక సాధారణ సెక్షన్లు పెట్టినారని చెప్పి తెలిసింది మాకు. కానీ ఈవెన్ హాస్పిటల్లోని డాక్టర్స్ కూడా గ్రేవియస్ ఇంజురీస్ అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చినారని కూడా తెలిసింది. నాకైతే ఇంతవరకు అది రాలేదు. అది కూడా రేపు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటాం. గ్రేవియస్ ఇంజురీస్ అయినాక కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనేది బాధాకరం. దీనికోసం ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రేపులా మొన్నాడు అనగా గురువారం ఉదయం 9 గంటలకు శ్రీనివాస్ సెంటర్లో మహాధర్నాకు పిలుపునిస్తున్నాం. దీనికి జిల్లా వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు కదిలి వస్తారు. మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఆ ధర్నా విరమించే ప్రసక్తే లేదు. అప్పటికీ ప్రభుత్వం పోలీసు వారు దిగి రాకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలు కూర్చోవడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా మీద హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయకపోతే ఎంతవరకైనా తీసుకెళ్తాం. జిల్లా అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ, పాత్రికేయులు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచిన శ్యామ్కు ఇప్పుడు కమిటీ అండగా నిలవాల్సిన సమయం ఇది. మా ఆధ్వర్యంలోనే నిరసన కార్యక్రమాలు ఉంటాయి. పోలీసులు సహృదయంతో అనుమతులు ఇవ్వాలి అన్నారు. ఇప్పుడైతే మాకు అన్యాయం జరిగిందని మేము నమ్ముతున్నాము. దీని వెనకాల పక్క ఉన్న వారి పేర్లు మేము స్పష్టంగా కూడా ఫిర్యాదులో పోలీసులకు అందజేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంచెం బాధాకర విషయము. ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులను అన్ని కూడా స్పష్టంగా మేము తెలియజేశాము. కానీ మా వైపు అక్కడ పోలీసు వైపు నుంచి మాకు సంపూర్ణమైన సహకారం లభించకనే మేము బేషరతుగా ఈ నిర్ణయాన్ని ఏపీడబ్ల్యూజీ గొడుగు కిందనే తీసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గురువారం రోజు చేపట్టే నిరసన కార్యక్రమాలకి ఏపీడబ్ల్యూజీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఉదయం నంద్యాలలో జరిగే మన చలంబాబు కార్యాలయానికి 8 గంటలుగా చేరుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా శ్రీనివాస్ సెంటర్కి వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేపడతాము. అక్కడ కూడా మాకు స్పష్టమైన హామీ లభించిన పక్షంలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి, అంటే శనివారం రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్షకు వెళ్తాము. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాము. సీనియర్ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, ప్రధాన కార్యదర్శి ఉస్మాన్, ఇతర సభ్యులు మాట్లాడుతూ, తమ బృందం గురించి పోలీసులకు కొందరు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు లోతుగా విచారణ చేస్తే తెర వెనుక ఎవరు ఉన్నారన్నది బయటకు వస్తుందన్నారు. ఇది పోలీసులకు వ్యతిరేకత కాదని, న్యాయపరంగా జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్, జూనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఒక సంఘటన పట్ల నంద్యాల జిల్లా పోలీసు అధికారి మరియు ఇతర అధికారులు ఎందుకో పాత్రికేయులకు న్యాయం చేయలేకపోతున్నారని అనిపిస్తూ ఉంది. సరే, అధికారులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని 10 రోజుల నుంచి మేము వారికి విన్నవించినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. దీనిపై మా యొక్క నిరసనను తెలియజేసేదానికి మా పాత్రికేయుల మా ఏపీయూడబ్ల్యూజే అసోసియేషన్ తరఫున పాత్రికేయులందరం కలిసి ఈరోజు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రేపు బేస్తవారం రోజున మన సెంటర్లో ధర్నా చేసేదానికి నిర్ణయించినారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొత్తగా నంద్యాలకు వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు నంద్యాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు పోలీసులకు అగ్రెసివ్గా ఎప్పుడన్నా పనిచేశారా లేదా అనేది ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులను, ఇక్కడ ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు, రిటైర్డ్ ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందేమని నా యొక్క ఆలోచన. ఉన్నాడు 3 టౌన్ సీఏ ఉన్న కంబగిరి రాముడు 2 టౌన్ సీఏ ఉన్నప్పుడు కరోనా టైంలో ఇదే A to Z బాబుతో ఎంత సఫర్ అయినారు, ఏం జరిగింది అనేది మీరు పక్కనే ఉన్నారు ఎస్పీ గారు, అడగండి. తర్వాత ధర్మవరం డిఎస్పీగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు 1 టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు ఏం జరిగిందో A to Z బాబు విషయం అడగండి. పెండుకొండలో ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు ఆయన పనిచేసినప్పుడు ఏ విధంగా జరిగిందో చెప్పండి. గుమ్మడి రవికుమార్ గారు 1 టౌన్ సీఏ ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు, ఏం జరిగిందో అడగండి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ 2 టౌన్లో 5 కేసులు ఉన్నాయి అతని పైన. మరి 3 కేసులు ఉంటేనే పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మరి A to Z మీద ఎందుకు ఓపెన్ చేయలేదు నాకైతే అర్థం కాదు. సంబంధం లేని పాంప్లెట్ పంచితే ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు ఎవరో ముద్రించి పంచిండొచ్చు కదా అని అంటారు. ఈ విధమైనటువంటి రోజు వస్తుందని మేము కలలో ఊహించలే. 10 రోజులు తిరిగితే కూడా మమ్మల్ని తప్పు పడుతున్నారే తప్ప మేమేదో స్థలం కొన్నాము. స్థలం కొనేదానికి మా దానికి దీనికి ఏమి సంబంధం సార్ అంటే దానికి ఆన్సరే లేదు. సర్దుకోండి, ఎవరితో సర్దుకోవాలి? సర్దుకోండి అంటే ఎవరితో సర్దుకోవాలి? ఏం జరిగింది? ఇప్పుడు నా పేరు పెట్టి ఎవరైనా పాంప్లెట్ వేసి A to Z బాబుకి ఇస్తారు, పలానా పోలీసులు ఇంత తిన్నారు ఇసుకలో, లేకుంటే ఇంత తిన్నారని కేసు పెట్టకూడదు కదా. మరి ఇప్పుడు మా ప్రాపర్టీ మీద పేర్లు పెట్టి వేసిన పాంప్లెట్ వేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి పిలిపించలే, ఈ రోజు కేసు నమోదు చేయలే. మీరే ఆలోచన చేయండి. దయచేసి పోలీసు ఉన్నతాధికారులకు మేము విన్నవించేది ఒకటే, అతని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారో ఏమో మాకైతే తెలియదు. వాస్తవాలన్నీ మీకు తెలుసు, అతని నేచర్ తెలుసు, అతని యొక్క వ్యవహారం తెలుసు, అతని యొక్క మెంటాలిటీ మీకు తెలుసు. దయచేసి మా విన్నపాన్ని స్వీకరించండి, మాకు న్యాయం చేయండి.